జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాల జాతర కళాకారులచే నిర్వహించబడుతున్నటువంటి బోనాల జాతరకు ప్రభుత్వానికి ప్రజలకు వారధులైనటువంటి ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి మా కళాకారుల తరపున ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఈరోజు 11వ తేదీ మంగళవారం రోజు జరగబోయే బోనాల జాతరకి మీరందరూ కూడా విచ్చేసి ఆ జాతరను ఎంతో అంగరంగ వైభవంగా కని విని ఎరగని రీతిలో జగిత్యాల్లో మా కళాకారుల చేత నిర్వహిస్తున్నాం. కాబట్టి జగిత్యాల గడ్డ కళాకారుల అడ్డ అనే నినాదంతో ముందుకొస్తున్నటువంటి మా యూట్యూబర్స్, కళాకారులు, సీనియర్ కళాకారులు అందరినీ కూడా కలుపుకొని ఇందులో అందరినీ భాగస్వాములను చేసి దీనికి వెన్నంటి ఉన్న మా మిత్రులందరూ కూడా, నా తోటి కళాకారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ విచ్చేసి మా బోనాల జాతర పండగని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, రేపు మా కార్యక్రమానికి రక్షణ ఇస్తున్నటువంటి పోలీస్ శాఖకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా కళాకారులందరి తరపున. ముఖ్య విషయం ఏంటంటే, కళాకారులందరూ చాలాసార్లు అనేక మందికి, అంటే రాజకీయాలు కావచ్చు, గూడులు కావచ్చు, బడులు కావచ్చు, చాలా కల్చరల్ వేదికలలో ఇండివిజువల్గా పాల్గొని చాలా కార్యక్రమాలు సక్సెస్ చేస్తాం మేమంతా. ఇప్పుడు మా కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేసుకోవడానికి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. కళాకారులు అంటేనే అందరికీ ఆడబిడ్డ, నోట్లో నాలుగల లాంటి వాళ్ళం. కాబట్టి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. దేనికి ఉండాలంటే, ఈ బోనాల జాతర అంటే ఈ మంగళవారం, ఎల్లుండి 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం నాడు రోజున జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, సీనియర్స్ నుంచి జూనియర్ దాకా అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఏర్పడి బోనాలు జరుపుకోవాలని, ఈ బోనాల సంబరాలు తద్వారా ఒక సామాజిక బాధ్యత వైపు నడిపే విధంగా ఆలోచించుకుంటూ, ఇందులో బోనాలు ఎక్కడి నుంచి, మన కాలేజీ, మన మినీ స్టేడియం నుంచి, జంబిగద్దె నుంచి, అక్కడి నుంచి మళ్ళీ తహసీల్ చౌరస్తా నుంచి, టవర్ నుంచి, అక్కడి నుంచి పోచమ్మవాడలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డలు, మిగతా మా కళాకారులందరం కూడా మంచి ఒక ర్యాలీగా సంబరాలతో అనేక కళారూపాలు, దప్పులు. నేను మీ తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మిని. సో మొట్టమొదటిసారిగా చాలా అంగరంగ వైభవంగా, చాలా పెద్ద ఎత్తున మన జగిత్యాల జిల్లాలో 11వ తారీఖు మంగళవారం రోజున బోనాల జాతర చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పల్లె పల్లె నుండి అందరూ భారీ ఎత్తున మన బోనాల జాతరకు వచ్చి దీన్ని చాలా పెద్దగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది మన జగిత్యాల్లో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అందరూ రావాలి, అందరూ మా ప్రోగ్రామ్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కళల్లో 64 కళలు ఉన్నట్టు 64 కళలు ఒకే తాటిపైకి వస్తే ఎట్లుంటుంది అంటే, ఆ యూనిటీ ఎట్లా ఉంటుంది? కళారంగంలో ప్రతి ఒక్కరు, కళామ తల్లిని నమ్ముకొని రూపాయి సంపాదించుకునే ప్రతి ఒక్కరు, కళామ తల్లిని నమ్ముకొని జీవనం నడిపిస్తున్న ప్రతి ఒక్కరు ఒకే తాటి మీదకి వచ్చి జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా మహాబోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ బోనాల జాతర ఆగస్టు 11 మంగళవారం ఉదయం 8 గంటలకు మినీ స్టేడియం మన కాలేజ్ గ్రౌండ్లో మొదలై జంబిగద్దె, అలాగే తహసీల్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా పోచమ్మ వాడలో ఉన్నటువంటి పోచమ్మ బోనాలు అర్పిస్తున్నారు. ఈ కళా కుటుంబంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. కళా కుటుంబంలో ఇప్పుడే వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలు ఉన్నారు. అందరూ కూడా కళా కుటుంబానికి, జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరూ మొక్కుకున్న జగిత్యాల జిల్లా నుంచి 51 బోనాలు తీయడం అనేది మేము మొక్కుకున్నాం. ఇంతకంటే ఎక్కువ వస్తే, మహిళలు సపోర్ట్ చేస్తే అంతకు మించిన సంతోషం లేదు. కానీ మేమైతే 51 బోనాలు అమ్మవారికి అర్పించాలనుకున్నాం. కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కళలు బతకాలి, కళ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి బోనాల జాతర మంగళవారం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది మినీ స్టేడియంలో, కాలేజ్ గ్రౌండ్లో. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ జిల్లాకి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అంటే మీడియా అనేది ఒక వారధి. సంప్రదిస్తున్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి ముందుకు వస్తున్నారు సపోర్ట్ చేయడానికి. అట్లనే మీడియా తరఫు నుంచి కూడా ఈ సపోర్ట్ వస్తే జగిత్యాల జిల్లాలో ఎక్కడున్న మారుమూలలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ యొక్క విషయం చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా